దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్టెల్ సిమ్ వినియోగదారులకు చేదు వార్త. కంపెనీ నిర్ణయం. నేటి డిజిటల్ ప్రపంచంలో మొబైల్ ఫోన్ల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. కమ్యూనికేషన్ నుండి బ్యాంకింగ్ వరకు, వినోదం నుండి విద్య వరకు ప్రతిదీ మొబైల్ కనెక్టివిటీపై ఆధారపడి ఉంటుంది. అయితే టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ధరలను పెంచుతూనే ఉండటంతో కనెక్ట్ అయి ఉండడానికి అయ్యే ఖర్చు పెరుగుతోంది. భారతదేశంలోని ప్రముఖ టెలికాం ప్రొవైడర్లలో ఒకటైన ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను పెంపును ప్రకటించింది. ఈ నిర్ణయం జియో తీసుకున్న ఇలాంటి చర్యను అనుసరిస్తుంది. ఇది మొబైల్ రీఛార్జ్ రేట్లను కూడా పెంచింది. కొత్త ఎయిర్టెల్ ప్లాన్లు ఏప్రిల్ 3, 2025 నుండి అమల్లోకి వస్తాయి. దీని వలన దేశవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులకు మొబైల్ డేటా మరియు కాలింగ్ సేవలు మరింత ఖరీదైనవిగా మారుతాయి. గత కొన్ని సంవత్సరాలుగా టెలికాం కంపెనీలు 5G టెక్నాలజీ, మౌలిక సదుపాయాల అప్గ్రేడ్లు మరియు మెరుగైన నెట్వర్క్ కవరేజ్ లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ పురోగతులు వేగం మరియు విశ్వసనీయతను పెంచినప్పటికీ అవి కూడా నష్టాన్ని కలిగిస్తాయి. నాణ్యమైన సేవను నిర్వహించడానికి మరియు 5G నెట్వర్క్ల మరింత విస్తరణకు మద్దతు ఇవ్వడానికి ధరల పెరుగుదల అవసరమని ఎయిర్టెల్ మరియు జియో పేర్కొన్నాయి. అయితే కస్టమర్ల కోసం దీని అర్థం వారు గతంలో తక్కువ ధరలకు ఆస్వాదించిన అదే సేవల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం. కొత్త జియో అన్లిమిటెడ్ 5G ప్లాన్లు ఇవే. ₹189 ప్లాన్ మొత్తం 2GB డేటా 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ₹249 ప్లాన్ రోజుకు 1GB డేటా 28 రోజుల చెల్లుబాటు. ₹299 ప్లాన్ రోజుకు 1.5GB డేటా 28 రోజుల చెల్లుబాటు. ₹349 ప్లాన్ రోజుకు 2GB డేటా మరియు 28 రోజుల చెల్లుబాటును కల్పిస్తుంది. ₹399 ప్లాన్ రోజుకు 2.5GB డేటా మరియు 28 రోజుల చెల్లుబాటు. ₹449 ప్లాన్ రోజుకు 3GB డేటా మరియు 28 రోజుల చెల్లుబాటును కల్పిస్తుంది. ఈ కొత్త ధరలతో జియో వినియోగదారులు వారి రోజువారీ డేటా వినియోగానికి ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎయిర్టెల్ కూడా అదే బాటలో నడుస్తూ తన ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా ఇలాంటి ధరల పెంపును ప్రకటించింది. ఎయిర్టెల్ తన ప్రసిద్ధ ప్రీపెయిడ్ ప్లాన్లను సవరించింది. ధరలను 10 నుండి 21% వరకు పెంచింది. వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ₹199 ప్లాన్ 2GB మొత్తం డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS, 28 రోజుల వ్యాలిడిటీ. ₹299 ప్లాన్ కు రోజుకు 1GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS మరియు 28 రోజుల చెల్లుబాటు. ₹349 ప్లాన్ రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS, 28 రోజుల చెల్లుబాటు. ₹409 ప్లాన్ రోజుకు 2.5GB డేటా, అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 SMS, 28 రోజుల చెల్లుబాటు. ₹509 ప్లాన్ 6GB మొత్తం డేటా, అపరిమిత కాలింగ్ మరియు 100 SMS రోజుకు 84 రోజుల వ్యాలిడిటీ. ₹649 ప్లాన్ రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS, 56 రోజుల చెల్లుబాటు. ₹1999 ప్లాన్ 24GB మొత్తం డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS, 365 రోజుల చెల్లుబాటు. ఈ ధరల పెరుగుదల వారి రోజువారీ మొబైల్ మరియు ఇంటర్నెట్ అవసరాల కోసం ఎయిర్టెల్ పై ఆధారపడే వినియోగదారులను గణనీయంగా ప్రభావితం చేస్తోంది. చాలా మంది కస్టమర్లు తమ రీఛార్జ్ ప్లాన్లను పునః పరిశీలించాల్సి రావచ్చు లేదా ప్రత్యామ్నాయ సేవా ప్రదాతలకు మారాల్సి రావచ్చు. ధరల పెరుగుదల వివిధ ప్లాన్లను మారుతూ ఉంటుంది. 10% నుండి 21% వరకు పెరుగుదల ఉంటుంది. ఉదాహరణకు గతంలో రోజుకు 1.5GB అందించే ₹299 ప్లాన్ ఇప్పుడు ₹349కు పెంచబడింది. రోజుకు 2.5GB అందించే ₹409 ప్లాన్ ధర దాదాపు 15% పెరిగింది. ₹1999 ప్లాన్ వంటి దీర్ఘకాలిక ప్లాన్లు కూడా ఖరీదైనవిగా మారాయి. మీరు ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్ అయితే ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి మీరు తీసుకోగల కొన్ని చర్యలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందస్తుగా రీఛార్జ్ చేసుకోండి. వీలైతే ఏప్రిల్ 3 లోపు దీర్ఘకాలిక ప్లాన్లతో రీఛార్జ్ చేసుకోండి. తద్వారా తక్కువ ధరలను పొందవచ్చు. ప్లాన్లను సరిపోల్చండి. మీ ప్లాన్ ను పునరుద్ధరించే ముందు జియో, వి లేదా బిఎస్ఎన్ఎల్ మెరుగైన డీల్ ను అందిస్తాయో లేదో తనిఖీ చేయండి. బండిల్ ఆఫర్ల కోసం చూడండి. కొన్ని రీఛార్జ్ ప్లాన్లలో ఉచిత OTT సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి. ఇవి డబ్బుకు మెరుగైన విలువను అందించగలవు.
వైఫైకి మారండి. మీ ఇంట్లో బ్రాడ్బ్యాండ్ ఉంటే మొబైల్ డేటా వినియోగాన్ని తగ్గించండి మరియు సాధ్యమైనప్పుడల్లా వైఫైని ఉపయోగించండి. డేటా వినియోగాన్ని పర్యవేక్షించండి. మీకు రోజువారీ హై స్పీడ్ డేటా అవసరం లేకపోతే డబ్బు ఆదా చేయడానికి తక్కువ డేటా ప్లాన్ ను ఎంచుకోండి. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ల పెరుగుదల లక్షలాది మంది వినియోగదారులను, ముఖ్యంగా సరసమైన రోజువారీ డేటా ప్లాన్లపై ఆధారపడే వారిని ప్రభావితం చేస్తోంది. చాలా మంది వినియోగదారులు మెరుగైన ధరలను కనుగొంటే జియో లేదా బిఎస్ఎన్ఎల్ వంటి పోటీదారులకు మారవచ్చు. అయితే ఎయిర్టెల్ మరియు జియో రెండు తమ రేట్లను పెంచడంతో వినియోగదారులకు పరిమిత ఎంపికలు ఉండవచ్చు. నెట్వర్క్ విస్తరణ, మెరుగైన సేవా నాణ్యత మరియు 5G రోల్ అవుట్ ఖర్చులను పేర్కొంటూ టెలికాం పరిశ్రమ ఈ ధరల పెంపును సమర్థిస్తోంది. అయితే వినియోగదారులు ఇప్పుడు తక్కువ ధరలకు గతంలో అనుభవించిన అదే సేవలకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఎయిర్టెల్ మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచుతున్నందున వినియోగదారుల ఖర్చులను తగ్గించడానికి వారి రీఛార్జ్లను తెలివిగా ప్లాన్ చేసుకోవాలి. మీరు ముందుగానే రీఛార్జ్ చేసిన ప్రత్యామ్నాయ ప్రొవైడర్ కు మారినా లేదా మొబైల్ డేటా వినియోగాన్ని తగ్గించిన కొత్త ధరల నిర్మాణం గురించి తెలుసుకోవడం చాలా అవసరం. జీవన వ్యయం పెరుగుతూనే ఉన్నందున మొబైల్ ఖర్చులను నిర్వహించడం వినియోగదారులకు చాలా ముఖ్యమైనదిగా మారుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.